ఎక్కడో ఏదో అవును, నీ నిజమైన పేరు జానకియా? అవును. ఇది ఇప్పుడు ఎందుకు అడిగావు? జస్ట్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి చదువుకునేది నాతో పాటు. తన పేరు జానకి. లవరా? నోను, అప్పుడప్పుడు జ్ఞాపకాల్లో కార్ వైపర్ మాదిరి. ఆ తర్వాత ఎప్పుడు చూడలేదా? చూడలేదా అంటే చూడలేదు, ఆ అవసరం రాలేదు. మరెందుకు నీ ఉన్నట్టుండి తన జ్ఞాపకం? కొంతమంది అంతేగా, కారణమే లేకుండా లోపలికి వచ్చి తిష్ట వేస్తారు. ఎందుకు ఏంటంటే ఏం చెప్తాం? నచ్చని వాళ్ళని ఎందుకు ఇంకా లోపలే ఉంచుకున్నావు? తీసి పడే, సింపుల్. తీసి పారేద్దాం అనుకునే లోపలే ఇంకా వచ్చి స్ట్రాంగ్ గా తిష్ట వేస్తున్నారు. అది డబుల్ స్ట్రాంగ్ గా. సరే, అదంతా మర్చిపోయి నా పాత హీరోలా రా. ఛే, హెయిర్ స్టైల్ మొత్తం పాడు చేసేసింది. పెద్ద అడ్వైస్ ఇవ్వడానికి వచ్చింది. రండి బాబు రండి. వావ్, పెళ్లి కొడుకు హెయిర్ మజిల్ బాగా డెవలప్ చేశాడుగా. అదిరిపోయాడు. కంగ్రాట్స్. హే, ఒక్క సెల్ఫీ. చూపి చూపి. సో క్యూట్, సూపర్ గా ఉంది. హాయ్, హే మజిల్ మ్యాన్, హాయ్. చెయ్యి ఇవ్వండి. లక్కీ మ్యాన్. గట్టిగా ఉన్నాడు. మీ ఇద్దరికి ఒక అడ్వైస్. బ్రైడ్ అండ్ గ్రూమ్ కి చూస్తున్న క్షణాల్లోనే మారిపోయేదే జీవితం. దాన్ని అర్థం చేసుకుని హ్యాపీగా ముందుకెళ్తే లైఫ్ సూపర్ గా ఉంటుంది. వావ్, ఏం మాట్లాడుకుంటున్నారు? బీ హ్యాపీ, నో గ్యాప్. ఫోటో దివాయా. నువ్వు ఇట్రా, నువ్వు ఇట్లా, లెఫ్ట్ రైట్. అక్కడ డబ్బు లెక్క పెట్టామా? రాబాలా? నేను అడ్వైజ్ ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి. ఏదో మందేసి జాలీగా తిరగడం కాదు లైఫ్ అంటే. అమ్మాయి పెళ్లి, జాగ్రత్తగా ఉండాలి. ఏ లోటు రానివ్వకండి. ఎవరండి? ఏంటత్త? చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా. ఎవరి గురించి అంటున్నావు? నీ ఫ్రెండ్ గురించి. నువ్వు తినేకయ్యా. అవునవును, సూపర్ స్మార్ట్. ఏంటండి ఇతను ఇంకో మీతో అంటున్నాడు? అర్థమైందా? అతనెలా నీకు ఫ్రెండ్ అయ్యాడు? అది ఆ రోజే చెప్పాను కదా, నాతో కలిసి డాన్స్ చేశాడని. అంతేనా? గునా, హాయ్, అంతా ఓకేనా? ఏమండి ఉదయం ముహూర్తానికి ఏం మాట్లాడకండి, ఇంకేం మాట్లాడకండి. ఏంపా? ఎనీ ప్రాబ్లం బార్లో ఉంటాను, పిలవండి. ఎంజాయ్. ఏంది రాజీ? చూడు బిగ్ బ్రో, నీ బాడీ నువ్వు సైడ్కి పార్క్ చేస్తే స్ట్రైట్ గా బార్కి వెళ్ళిపోతాను. నా క్లాస్మేట్స్ వెయిటింగ్. నా బుజ్జి కొండ. మీకేదన్నా ప్రాబ్లం అయితే నేను బార్లోనే ఉంటాను. యూ కెన్ కాల్ మీ. ఉప్మా ఫ్యామిలీ లాగా మజిల్ ఫ్యామిలీ. ఎంత మందు కొట్టినా సరే నాకు అనుమానం వస్తూనే ఉందిరా. మనం ఈ చోటుకి ఎలా వచ్చాము అని. మీకు ఆ డౌట్ ఉంది కదా? ఆ డౌటే కదా ముందు నుంచి నాకు ఉంది. ఏయ్, డౌట్ గిౌట్ అని ఏంట్రా? వచ్చిన పని చూడండి రా. అల్లుడు, నాకొక చిన్న డౌట్. ఏంటి ఏంటి? ఈ మామ మందుకి బానిస అయ్యాడేమో డౌట్. నేను ఆపలేకపోతున్నా. ముందు దీన్ని ఆపు. రే మావా, మందు కొట్టడం ఆపాలంటే ముందు బానిస అవ్వాలి. విప్లవం మొదలయ్యేదే బానిసత్వం వల్ల అని చరిత్ర చెప్తుందిగా. కరెక్ట్ రూట్ లో వెళ్తున్నావు మావా, గో హెడ్. అయితే ఈ మామకి ఇంకో కోట చెప్పు.
బానిసత్వం విప్లవం చరిత్ర అనక ఇంకా కోటర్ ఎందుకు ఫుల్లే వేసేయ్. మామకి ఒక ఫుల్ 1 2 అయ్యో వీరమణి వాచ్ లేదు అటు వెళ్ళి అడుకో. నేను వీరమణిని. నేను బాలసుబ్రహ్మణ్యం. అయ్యయ్యో. ఈ దేవుడు ముందు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. భూమి ఖాళీగా ఉందని మనిషిని తీసుకొచ్చి పడేశాడు. ఈ మనుషులు ఊరికే ఉండకుండా తలకో దేవుడిని సృష్టించుకొని గొడవలు పడుతున్నారు. దేవుడికున్న మనశ్శాంతే పోయింది. ప్రశాంతంగా నిద్రపోవడానికే ఈ మందునిచ్చాడు. Cheers. నాకు ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే అంత బిజీగా ఉన్న దేవుడు ఎలా ఈ పోరాటాన్ని సృష్టించాడు? అన్నా నీకు పోరాటం చేయడం వచ్చా? రేయ్, ఏంటన్నా ప్రపంచాన్ని చదివి ఏం లాభం అన్న? పోరాటం చేయడం రాని లైఫ్ అదొక లైఫా? నాకు పరోటాలు చేయడం తెలియదు, కానీ మనుషులను కొట్టడం తెలుసు. సేమ్ బ్లడ్. కానీ నా బ్లడ్ కొంచెం వేడిగా ఉంటుంది. ఏవండి ఏయ్, పోవే ఇక్కడి నుంచి. మకాడంటే ఈడే కింగ్ కింగ్ కింగ్. బట్ బీపీ చెక్ చేయించుకోండి. డోంట్ వరీ బ్రదర్. స్టీల్ బాడీ కిలో ఎంత ఉంటుందో. చాంగ్ చా చా చాంగ్. ఇంకో రౌండ్ వేస్తావా? మందు మగువ రెండు వెరీ డేంజర్. లైట్గా తాగితే చిన్న కిక్ ఇస్తుంది. అదే ఓవర్ అయితే తలకెక్కుతుంది. వెరీ డేంజర్. వైలెన్స్ వైలెన్స్. యు లైక్ వైలెన్స్? రేయ్, తరతరాలుగా గొడవలు రేపే వీర పారంపర్యం రమ్మాది. ఏంటి వీర పారంపర్యం, వంశ పారంపర్యం? మన పక్కనున్న వాళ్ళని ఆదరించి అభిమానిస్తే మనం కూడా జాలీగా ఉండొచ్చు. హ్యాపీ. చేస్ అన్నా. స్మాల్ బ్రదర్, అనదర్ స్టీల్ బాడీ. లైట్ నేను కొడితే వేరే లెవెల్లో ఉంటుంది. నువ్వు రెడీనా? ఏం పటగేది? నేను కొడితే తట్టుకోలేవు, నువ్వు కొడితే నిద్రపోలేవు అని కొట్టే కొట్టుడికి పెళ్లిళ్ళు దద్దరిల్లిపోవాలి. కానకుండా లేవడమే మరణం. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు? థ్యాంక్స్ ఫర్ యువర్ రిమైండర్. సూసైడ్. రాంగ్ సైడ్. Call me never. I'm in suicide process. ఏయ్, ఏమిట్రా వీళ్ళు కింద మీద పడుతూ వెళ్తున్నారు? ఏంటే అల్లుళ్ళు, మీరందరూ ఫ్రెండ్సే కదా? మీతో వచ్చిన ఓ ఫ్రెండ్ ఏట్లో దూకి సూసైడ్ చేసుకోబోతున్నాడు. మీరు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా జాలీగా మందు కొడుతున్నారు. వాడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు, అది నువ్వు చూసా. నేను మాత్రమే చూడలేదు, ఈ ఊరే పరిగెడుతాను చూడు. ఇదిగో మామ, వాడు చావడానికి దూకలేదు, స్నానం చేయడానికి దూకేది. మళ్ళీ పైకి వచ్చి తాగుతాడు. రిపీట్. ఇదేమన్నా జలపాతమా? తాగి స్నానం చేయడానికి, స్నానం చేసి తాగడానికి? ఓయ్ మావా, వాడికి ఈదడం తెలుసులే. ఏ తెలిస్తే ఏట్లో సుడిగుండలో చిక్కుకున్నాడే అనుకో, ప్రాణాలే పోతాయి. ఓ మగాడు స్నానం చేస్తుంటే ఊరంతా వేడుకు చూడడానికి వెళ్తుంది. పోయా. కరెక్ట్. ఒక మగాడు స్నానం చేసేది ఆడ చూడకూడదు, ఒక ఆడది స్నానం చేసేది మగాడు చూడకూడదు.